రూరల్ మండల సంఘం జాగర్లమూడిలో మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజున స్వామివార్ల దివ్య మహారథోత్సవం కనుల పండుగగా జరిగింది. వేలాది భక్తులు దర్శించుకుని స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు. తెనాలి నారకోడూరు రోడ్డులో తెనాలి మండల గ్రామం సంఘం జాగర్లమూడిలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దివ్య మహారథోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా రథాంగ హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి అనంతరం స్వామివార్లను రథంపై వేంచేసుకుని కళ్యాణమూర్తులైన ఆది దంపతులు భక్తులను అనుగ్రహించేందుకు గ్రామోత్సవానికి బయలుదేరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వంశపారంపర్య ధర్మకర్త రాజ సిద్ధార్థ వెంకట మార్కండేయ ఆలయ కార్యనిర్వహణాధికారి వి పద్మ పర్యవేక్షించారు. ముందుగా రథాంగ హోమము, వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి, తదనంతరము రథాంగ హోమం అయిన తర్వాత స్వామివార్లను రథం మీద వేంచేసుకొని కళ్యాణమూర్తి అయినటువంటి ఆది దంపతులు భక్తులను అనుగ్రహించడం కోసం దివ్య మహారథముపై గ్రామమునకు వెడలినారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆ దివ్య మహారథోత్సవాన్ని కనులారా వీక్షించి ఆ ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మహాశివరాత్రి సందర్భంగా నిన్న శివరాత్రి జాగారం అందరూ కూడా చేశారు. అదేవిధంగా ఊరి ప్రభ ఇది గుడి రథం అన్నమాట. ప్రతిరోజు శివరాత్రి తర్వాత సాయంకాలం 5 గంటల బయలుదేరి ఊరిలోకి వెళ్ళి ఊరు మొత్తం తిరిగి ప్రజల నమ్మకంతో ఉంది కనుక అందరూ కూడా ప్రజలు దీన్ని జాగ్రత్తగా రథాన్ని ముచ్చున్నారు. ఈ రథ మహోత్సవము ఊరు మొత్తం కూడా తిరుగుతుంది. ఎలాంటి అవాంతరం జరగకుండా మొత్తం ప్రణాళిక ఇచ్చాము. పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశాము. ఇబ్బంది ఏమి లేదు. ఆల్రెడీ రథాన్ని కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నాం. బాగా జరుగుతుంది. అందరికి ఓం నమః శివాయ.